హలో హాయ్ నమస్తే, నేను మీ శివరాయల్. మీరు చూస్తున్నారు శివరాయల్స్ పాడ్కాస్ట్. ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటాం ఐటీ రిలేటెడ్ టాపిక్స్ అండ్ ట్రెండ్స్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి వజీరెక్స్ హ్యాక్ కంటిన్యూయేషన్. సో ఫస్ట్ పార్ట్ మీరు చూడకుంటే ఇది అర్థం కాదు అని చెప్పడానికి మనం ఏం కేజీఎఫ్ బాహుబలి రేంజ్ స్టోరీ కాదు. బట్ ఐ రిక్వెస్ట్ యూ సార్, ప్లీజ్ మేడం, గో అండ్ వాచ్ ఫస్ట్ పార్ట్ ప్లీజ్. సో మొత్తానికి అయితే ప్లాన్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. సో ఏదైతే ఈ టొర్నడో క్యాష్ యూస్ చేసి మనం మల్టీసిగ్ వ్యాలెట్లో నుంచి మనకి ఇక్కడ 3 డిఫరెంట్ అకౌంట్స్కి అయితే డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇక్కడ మనం కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ మాట్లాడుకోవాలి. సో మల్టీసిగ్ వ్యాలెట్ ఇది ఏదైతే ఉందో దీనికి 4 అప్రూవల్స్ వచ్చారు. ఒకటి కాదు, 2 కాదు, 4 అప్రూవల్స్ వచ్చాయి. అలాగే నార్త్ కొరియా నుంచి చెందిన హ్యాకింగ్ గ్రూప్ అని పదే వినిపిస్తుంది. కాయిన్స్లో లూటెడ్ కాయిన్స్లో దగ్గర 10 డిఫరెంట్ కాయిన్స్ని అయితే లూట్ చేశారు. ఇందులో మెజారిటీ వచ్చేసి షిబా కాయిన్ ఉంది. షిబా అంటే మీకు ఐడియా ఉందా? కుక్క బొమ్మ ఉంటుంది బేసికలీ. ఆ కాయిన్ కొరియా వాళ్ళు కుక్కల్ని ఎక్కువ తింటారంట కదా, ప్రాబ్లీ కొరియా వాళ్ళు చేశారంటావా? జస్ట్ జోక్ చేసినాను అంతే. వజీరెక్స్ యాక్షన్లోకి అయితే దిగింది. వెంటనే ట్రాన్సాక్షన్స్ని ఫ్రీజ్ చేసింది. ఎఫ్యుఐ అంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెంట్ యూనిట్తో టైఅప్ అయిన కంపెనీ కాబట్టి సో సైబర్ క్రైమ్స్ పోలీస్ డిపార్ట్మెంట్కి వెంటనే ఒక పోలీస్ కంప్లైంట్ అయితే రిజిస్టర్ చేసింది. బట్ వాళ్ళు ఏమన్నారంటే ఇది Web3 క్రిప్టో మాకంత నాలెడ్జ్ లేదు, బట్ మేమైతే హెల్ప్ చేస్తాము, మీకు ఏమైనా అవసరం పడితే మేము కంపల్సరీ హెల్ప్ చేస్తామని చెప్పేసి చెప్పింది. అండ్ దెన్ వరల్డ్ వైడ్ 500 సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్తో ఇది వెంటనే నోటిఫికేషన్ పాస్ చేసింది. సో ఈ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఎవరన్నా ఈ అమౌంట్స్ని ట్రాన్స్ఫర్ చేసుకుని వస్తే వెంటనే మాకు నోటిఫై చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టి, అలాగే ట్రాన్సాక్షన్ మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బౌంటీ డిక్లేర్ చేసింది. నెగోషియేషన్స్కి కూడా రెడీ అని హ్యాకర్స్కి ఇండైరెక్ట్గా మీడియంస్లో పోస్ట్ చేస్తుంది. చెక్మేట్. ఓకే, సారీ ఫ్లోలో ఫాస్ట్గా చెప్పేశాను, ఈసారి స్లోగా చెప్పడానికి ట్రై చేస్తాను. సో $230 మిలియన్ అంటే 2,000 కోట్లు స్టిల్ ఇంకా కాయిన్స్లోనే ఉన్నాయి, ఇంకా 3 డిఫరెంట్ అకౌంట్స్లోనే ఉన్నాయి. సో వీటిని ఎన్కాష్ చేసుకోవాలంటే బేసికలీ ఎవరైతే ఈ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ ఉన్నారో సో వీటిని ఫస్ట్ని USDTలో కన్వర్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ ది నీడ్ ఎ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్. సో ఈ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో వాళ్ళు సెల్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో నువ్వు సెల్ చేయాలంటే యూ నీడ్ అ ప్రాపర్ వ్యాలిడ్ KYC. సో ఇక్కడ దొరికే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. బట్ నీకు నిజం చెప్పనా, ఈ కాలంలో ఫేక్ KYCs కూడా తయారు చేయొచ్చు. బట్ ఏం కాదు, పాజిటివ్గా ఉందాం. సో ఫస్ట్ స్మార్ట్ కాంట్రాక్ట్ ఏదైతే జరిగిందో అంటే 10th జూలైలో మనం మాట్లాడుకున్నాం కదా, వాళ్ళు ప్లాన్ స్టార్ట్ చేసిన డే 10th జూలై 2024. ఆ రోజు మనకు వచ్చిన కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అది ప్రాపర్ KYC అంటే వైట్ లిస్ట్ KYC అని ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. సో ఇట్స్ ఏ హార్డ్ స్టాప్. దొంగలు అయితే మనకి ఇంకా దొరకలేదు. $230 మిలియన్ అంటే వజీరెక్స్లో 40-50% ఆఫ్ ద హోల్డింగ్స్ అమౌంట్. సో 40-50% ఆఫ్ ద అమౌంట్ అయితే డ్యామేజ్ జరిగింది. బట్ ఇంకా 50% ఈజ్ స్టిల్ సేఫ్ ఫర్ వజీరెక్స్. అండ్ అదర్ సైడ్ వజీరెక్స్లో ఇది రికవరీ కూడా ప్లాన్ చేస్తుంది. బేసికలీ వాళ్ళు మొన్న 27th జూలై 2024 రీసెంట్గా మన ఆర్టికల్ కూడా పబ్లిష్ చేశారు. సో 45% ఏవైతే హోల్డింగ్స్ ఉన్నాయో అందరి యూజర్స్కి సో అవన్నీ లాక్లో ఉంటాయి. 55% ఏదైతే ఉందో సో అవి రిటర్న్ ప్లాన్ అయితే చేస్తుంది. ప్రాబ్లీ 7 days అన్నారు. సో ప్రాబ్లీ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అలా ఉండొచ్చు. అండ్ మోస్ట్లీ 7 days తర్వాత ఆపరేషన్స్ కూడా రీఓపెన్ చేయడానికి ప్లాన్ అయితే చేస్తుంది. సో ఏదైతే 45% లాక్డ్ అని చెప్పామో ఆ లాక్డ్ టోకన్స్కి అన్లాక్ ప్రాసెస్ కూడా వాళ్ళు డిఫైన్ చేయడం అయితే జరిగింది. సో రికవరీ, బర్న్ టోకెన్, టైమ్ టు టైమ్, అండ్ దెన్ క్రియేట్ న్యూ యూజర్స్ ఫర్ టోకెన్ అండ్ ఎయిర్ డ్రాప్స్ అవైలబుల్ అని ఇవన్నీ చాలా టెక్నికల్ టర్మ్స్ చెప్పారు, మనకంత నాలెడ్జ్ లేదు. ఎనీవే, సో వాళ్ళ ప్లాన్ అయితే క్లియర్గా అప్డేట్స్ ఇస్తూ వెళ్తున్నారు. దీని ఇంపాక్ట్ గురించి మనం ఆలోచించాలి. గవర్నమెంట్ సెప్టెంబర్ బిల్ బడ్జెట్లో రాకూడదని దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. అలాగే కంపెనీ బ్యాంక్రప్ట్ కాకూడదని కోరుకుంటున్నాను, ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ కంపెనీ. నేను ఎందుకు ఇంత డీప్గా ఆలోచిస్తున్నాను అంటే బేసికలీ మనం చూసుకున్నట్లయితే పాస్ట్లో జరిగిన క్రిప్టో హైస్ గురించి మనం ఒకసారి రివైజ్ చేసుకుంటే 2010లో ద ఫస్ట్ క్రిప్టో హైస్ట్ అయితే జరిగింది టోక్యో, జపాన్. అప్పట్లో 70% ఆఫ్ ద బిట్ కాయిన్స్ని హోల్డ్ చేసే కంపెనీ MTGOX. సో ఇందులో ఫస్ట్ టైం $8 మిలియన్ అయితే అప్రాక్సిమేట్లీ $8-9 మిలియన్ అయితే వీళ్ళు ఫస్ట్ టైం పోగొట్టుకోవడం జరిగింది. బట్ అది అక్కడితో ఆగలేదు. సేమ్ కంపెనీ 2014లో $615 మిలియన్ అయితే మళ్ళీ కొల్లగొట్టేశారు. సో ఈసారి రూట్ కాజ్ ఏంటంటే బేసికలీ వాళ్ళైతే ఏదైతే సోర్స్ కోడ్ మెయింటైన్ చేస్తున్నారో అది ఓపెన్ సోర్స్ వర్షన్ కంట్రోల్ వాడట్లేదు. సో ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు వర్షన్ కంట్రోల్ వాడినప్పుడు వెన్ యూ హ్యావ్ ఎవ్రీవన్ యాక్సెస్ టు చేంజ్ దట్ కోడ్. సో మీరు ఎవరు పడితే వాడు కోడ్ ఇష్టం వచ్చినట్లు రాసేసి కమిట్ చేశాడు అనుకోండి, సో అది వాళ్ళకి తగ్గట్లు వర్క్ చేస్తుంది. బట్ ఇది 2010లో జరిగిన ఫస్ట్ క్రిప్టో హ్యాక్. కాయిన్ చెక్ 2018 ఇందులో $534 మిలియన్ అయితే పోగొట్టుకున్నారు. బట్ ఇది కూడా సేమ్ ఫిషింగ్ అటాక్తో
జరిగింది సిమిలర్ కేస్. ఓకే, సిమిలర్ కేస్ లక్కనే ఉంది, బట్ ఫిషింగ్ అటాక్ టు యాక్సెస్ ద హాట్ వ్యాలెట్. 2020లో KuCoin అని ఉంది, ఇందులో కూడా $281 million అయితే పోగొట్టుకుంది. సో గుడ్ న్యూస్ ఏంటంటే $200 million వరకు అయితే రికవరీ జరిగింది. అగైన్ దీని వెనకాల నార్త్ కొరియా హ్యాకర్స్ గ్రూప్. నార్త్ కొరియా హ్యాకర్స్ గ్రూప్ ప్రతిసారి భలే డిస్టర్బ్ చేస్తున్నానండి. ఈ పాస్ట్ క్రిప్టో హైస్లో మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద కంపెనీస్ అయితే కొన్ని రికవర్ చేసాయి, 50% కంపెనీస్ అయితే బ్యాంక్రప్సీ కూడా ఫైల్ చేసాయి. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే ఏదైతే ఈ రికవరీ ప్లాన్స్, ఏదైతే ఈ డ్యామేజ్ కంట్రోల్ చేసిందో WazirX ఈజ్ స్టిల్ ఇన్ గుడ్ షేప్. బ్యాంక్రప్ట్కి వెళ్ళేంత దిశలో అయితే లేదు, బట్ స్టిల్ ద అకౌంట్ ఈజ్ ఫ్రోజన్స్. ఓకే, ఏవైతే ఈ అకౌంట్స్ హోల్డ్ చేస్తున్నాయో ఫ్రోజ్లో ఉన్నాయి. సో అవి ఇంకా మానిటర్ చేస్తున్నారు. సో హోప్ఫుల్లీ మనకి 50% అయితే గ్యారంటీ ఇచ్చింది. ప్రాబ్లీ దే కెన్ డూ మోర్ అని అనుకుంటున్నాను. సో దే కెన్ రికవర్ చేస్తే మనకి రికవరీ అయితే ఇంకా బెటర్ పాసిబిలిటీస్ కూడా ఉంటాయని అనుకుంటున్నాను. సో ప్రాబబ్లీ WazirX కూడా రికవర్ చేస్తుందని అనుకుంటున్నాము. అండ్ దెన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ప్రాబ్లీ 50% అయితే అష్యూర్ చేసింది, బట్ అగైన్ మోర్ దాన్ దట్ కూడా రావాలని కోరుకుంటున్నాము. అండ్ దెన్ ఫైనలీ మనం ఈ వీడియోని కంక్లూజన్స్తో కంక్లూడ్ చేసుకుందాం. ఎవరైతే ఈ క్రిప్టో ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో లేదా ట్రేడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని నా ఫీలింగ్. మనం చూసుకున్నట్లయితే ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. ఇన్వెస్టర్స్ అంటే లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, సో హార్డ్ టోకన్స్ యూజ్ చేయండి. బేసికలీ మనకి ఏవైతే ఎక్స్చేంజ్లో ట్రేడెడ్ చేసే ఈ టోకన్స్ ఉంటాయో బేసికలీ దే ఆర్ స్టోరింగ్ ఇట్ ఇన్ ఏ మల్టీసిగ్ వ్యాలెట్. సో అందులో పూల్ చేస్తున్నారు బేసికలీ. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మల్టీసిగ్ వ్యాలెట్ అనేది ఒకటే ఉంది WazirXకి. సో దట్ షుడ్ బి కన్సిడర్. ఇట్స్ బెటర్ మీరు ఒక హార్డ్ టోకెన్ అయితే తీసుకోవచ్చు. అండ్ దట్ టు ఇట్ షుడ్ బి సర్టిఫైడ్ అండ్ ఇట్ షుడ్ బి వ్యాలిడేటెడ్ అండ్ ఇట్ షుడ్ హ్యావ్ గుడ్ నెంబర్ ఆఫ్ రివ్యూస్. సో దట్ ఆ హార్డ్ టోకెన్ జస్ట్ లైక్ పెన్ డ్రైవ్ లాగా కనిపిస్తుంటుంది. ఆ హార్డ్ టోకెన్లో మీరు టోకెన్స్ సేవ్ చేసుకుంటే ప్రాబ్లీ మీరు లాంగ్ టర్మ్ వరకు హోల్డ్ చేసుకునే ఆప్షన్ అయితే మీకు ఉంటుంది. దెన్ ద అదర్ సైడ్ ద ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో షార్ట్ టర్మ్ నేను కొంటాను, డిమాండ్ వచ్చినప్పుడు అమ్మేస్తాను అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీ ఫండ్స్ని మీరు డైవర్సిఫై చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. సో ఎందుకంటే ఒకటే క్రిప్టో ఎక్స్చేంజ్లో పెట్టుకుంటే ఇలా ఉంటుంది కాబట్టి మొత్తం మా ఫండ్ అంతా ఒకటేసారి ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి డైవర్సిఫై చేసుకున్నారంటే యూ హ్యావ్ అ బెటర్ ప్రాబిలిటీ. బట్ అగైన్ మీరు హార్డ్ టోకెన్ కావచ్చు, మల్టిపుల్ ఎక్స్చేంజెస్ కావచ్చు, యూ బెటర్ రిమెంబర్ యువర్ పాస్వర్డ్స్. ఓకే, సో అండ్ దెన్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఫిషింగ్ లింక్స్కి చాలా దూరంగా ఉండండి. అన్ఆథరైజ్డ్ లింక్స్ ఎవరు పంపించినా క్లిక్ చేయొద్దండి. వ్యాలిడేట్ చేసుకోండి, కన్ఫర్మ్ చేసుకోండి, సో దట్ యూ విల్ బీ ఇన్ ద సేఫ్ సైడ్. ఇవన్నీ పెద్దోడిగా నా మాట. ఇలా పెద్దోళ్ళ మాటలు వినకనే మనకి చిన్నతనంలోనే బట్టలు వచ్చినాయి. సో వినుకోండి, ఫ్రీ అడ్వైస్. సో అదండి 2000 కోట్ల హ్యాక్కి గురైన మన ఇండియన్ కంపెనీ WazirX స్టోరీ. సో విత్ దాట్ we are come to end of this video. This is Shiva Royal signing off. And ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ ప్లీజ్. It will help me and encourage me a lot. Thank you. Signing off, Shiva Royal. Bye.